నిర్గుణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నిష్క్రియ. పదం యొక్క అర్థం చూస్తే నిర్గుణ గుణం లేనిది, నిష్క్రియ క్రియ లేనిది, సరేనా. నిర్వికల్ప వికల్పము లేనిది. చూడండి ఎట్లా ఉందో. నిర్వికార వికారం లేనిది, నిరాకార ఆకారం లేనిది, వికారం లేనిది ఆకారం లేనిది. కాబట్టి ఇలా చూసినప్పుడు ఇవి పదానాం సమానాధికరణ్యం. ఇంతకుముందు మనం చూచింది పర్యాయ పదాలు అన్నీ ఒకే పదం, ఆ పదం ఒకటే చూపిస్తూ ఉంది. ఏ పదాన్ని చూసినా కూడాను కమలము 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 కమలము, పద్మము పద్మము, తామరపు తామరపు అనే వస్తుంది. ఇక్కడ అట్లా కాదు. ఈ పదాన్ని చూస్తే నీకు ఆత్మనే వస్తుంది, కానీ పదము అర్థం ఏమిటని చూసినప్పుడు మాత్రం మారిపోతూ ఉంది. నిర్గుణ నిష్క్రియ నిత్య. ఇది గుర్తుపెట్టుకోండి. పర్యాయ పదాలకి సామానాధికరణ్యానికి ఉండేటువంటి తేడా ఇది. కాబట్టి పద సామానాధికరణ్యం అంటారు దీన్ని. పద సామానాధికరణ్యం అంటే అర్థాలు వేరుగా ఉంటాయి, పరమార్థం ఒక్కటే. అర్థాలు వేరుగా ఉంటాయి, పరమార్థం ఒక్కటే. క్లియర్? ఇప్పుడు చూసుకోండి. నిర్గుణ ఇదేదో తెలుసా? ఇది నిత్యముక్తోస్మి అంటున్నావే నీవు. అహమస్మి. ఆ అహమస్మి ఏంటి? ఆత్మ. అది ఏమిటది? సత్యశబ్దం. సత్యాత్మ నిత్యాత్మ నిత్యముక్త. అది నిర్గుణ. అదే నిర్గుణ అంటే ఏదైతే నువ్వు ఇంతవరకు చూస్తున్నావో అది నిర్గుణ. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? పద సామానాధికరణ్యం వచ్చినప్పుడు నిత్యముక్త అన్నాం కదా, ఇంతకుముందు చెప్పాను కదా. నిత్యముక్తోస్మి అన్నప్పుడు నిత్య నిర్గుణోస్మి, నిత్య నిష్క్రియోస్మి. ఆ నిత్య అనేటువంటిది అన్నిటికీ అన్వయించుకుంటూ పోవాలి. అంటే ఒక క్షణంలో నేను నిర్గుణంగా ఉండి మరొక క్షణంలో సగుణం అయిపోతానని కాదు. ఒక క్షణంలో నిష్క్రియంగా ఉండి ఒక క్షణంలో క్రియాశీలత్వంతో ఉంటానని కాదు. అట్లా గనక ఉంటే పరమేశ్వరుని యొక్క అది పరబ్రహ్మం యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతుంది గనక అలా ఉండేందుకు అవకాశం లేదు. నిత్యం అనేటువంటిది మారింది గనక ఈ నిత్య శబ్దం ముక్తోస్మి, అహం ముక్తోస్మి. క్లియర్? నిత్యముక్తోస్మి. ఈ నిత్య శబ్దం ఏదైతే ఉందో నిత్యాత్మ, దీన్ని ఈ నిత్య నిర్గుణోస్మి, నిత్య నిష్క్రియోస్మి, నిత్య నిత్యోస్మి. అర్థమవుతుంది? అట్లా కాబట్టి నిత్య నిర్గుణ అన్నప్పుడు ఇక్కడ మనసు నేను కాదు. మళ్ళీ నిషేధం. మనసు నేను కాదు. ఎందుకని? మనసులో గుణాలు ఉన్నాయి కనుక రాగద్వేషాలు ఉన్నాయి, లైక్స్ అండ్ డిస్లైక్స్. సత్వరజ స్తమో గుణాలు ఉన్నాయి, అవి మనసులోనే తెలుస్తూ ఉన్నాయి. మనసులో అవి తెలుస్తూ ఉంటే నా వల్ల తెలుస్తూ ఉన్నాయి, నేను ప్రకాశిస్తున్నాను కనుక. మనసు లయించినటువంటి గాఢ నిద్రలో అవేవీ లేవు. అవి లేకపోయినా నేనున్నానంటే అవి నా లక్షణాలు కావు. క్లియర్? మీకు తెలుసు కదా లక్షణం అంటే ఏంటని. కనుక నిర్గుణోస్మి. అయ్యా ఎప్పుడు నిర్గుణోస్మి? ఇది జమాషండి. ఇప్పుడు ఎందుకు నిత్య నిర్గుణోస్మి అనాల్సి వచ్చిందంటే, కోమాలో ఉండాడు అనుకోండి, ఆయన కూడా నిర్గుణోస్మి. స్వామిజీ ఆయన చెప్పడం లేదు. పో నువ్వను నిర్గుణోసి. ఏమైంది? మావతు తీసేయి. నిర్గుణోసి త్వం నిర్గుణ అసి. నువ్వు నిర్గుణుడివి అని చెప్పావు అనుకోండి, కరెక్టే. ఎందుకని వాడికి ఏం అర్థం కావడం లేదు కదా, మనసే లేదు, కోమాలో ఉన్నాడు. అనస్థీషియా ఇచ్చేసాము, నిర్గుణ. అనస్థీషియా రిలీజ్ అయితే నా నిర్గుణ అది. కాబట్టి ఆయనకి నిర్గుణంగా కనిపిస్తూ ఉండినా ఏమీ తెలియకుండా, జ్ఞానం లేకుండా, అది అనిత్యం. ఇది నిత్య నిర్గుణ. అది నిత్య శబ్దం పడ్డంలో అర్థం అది. అహం నిత్య నిర్గుణోస్మి. నెక్స్ట్ నిష్క్రియోస్మి. అహం నిత్య నిష్క్రియోస్మి. ఎందుకో తెలుసా? క్రియాశీలత్వంతో ఉండేటువంటిది ఇంద్రియాలు. ఇంద్రియాణి అహం నా. నేను ఇంద్రియాలు కాదు కదా, అవి కర్మల్లో ఉన్నాయి. నేను ఇంద్రియాలు కర్మల్లో ఉంటే కూడాను, కళ్ళు చూస్తూ ఉండినా, చెవులు వింటూ ఉండినా, నాలుగు రుచి చూస్తూ ఉండినా, చర్మం స్పృశిస్తూ ఉండినా, చెవి వింటూ ఉన్న, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికి కూడాను, ముక్కు వాసన చూస్తున్నా, శబ్దాది ఇంద్రియాలు, శ్రోత్రాది ఇంద్రియాలు శబ్దాది విషయాల్ని గ్రహిస్తూ ఉన్నా, అవి అలా తిరుగుతూ ఉంటే కూడా నేను సాక్షిగా ఉన్నా. అది సాక్షి చైతన్యం. ఎక్కడొస్తుంది ఇది? గీత నైవకించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. నెక్స్ట్ ఇంద్రియార్థేషు వర్తంతే ఇత ధారయన్. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లోకి పోతూ ఉన్నాయి. నేను నా ఏవ కించిత్ కరోమి ఇది, నేను ఏమీ చేయడం లేదు.
అవి పోతూ ఉంటే నేను చూస్తూ ఉన్నా. దిస్ ఈజ్ సాక్షి, ఆల్ విట్నెస్. అండర్స్టాండ్? ఆల్ విట్నెస్. కాబట్టి ఇంద్రియాలు నేను ఎందుకు అవకాశం లేదు కనుక అహం నిత్య నిష్క్రియోహం, నిత్య నిత్యోహం. కాలంలో కొన్ని ఉంటాయి, అబ్బా అక్కడ అది ఎప్పుడూ అట్లాగే ఉంటుందండి అంటుంటారు మనకు. చూడండి తమాషా, అట్లుండదు. అంటే ఎక్కువ కాలం ఉండేదాన్ని అక్కడ ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుందండి. మీరు ఎప్పుడైనా పోండి, అక్కడ భోజనం ఉంటుందండి అని. ఉండదు, ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. కాబట్టి ఆ నిత్యం అనేటువంటిది మనం వాటిని ఏదో కల్పించుకొని చెప్తూ ఉంటాం ఎక్కువ కాలం ఉండేదాన్ని బట్టి. కానీ ఇది అట్లాంటిది కాదు, కాలవాచానికి సంబంధించింది కాదు. కాలానికి ఆధారమైంది, కాలానికి ఆధారమైంది, టైంకి ఆధారమైంది కనుక నిత్య నిత్యోస్మి. అట్లాగే వికల్పం లేదు, వికల్పం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? ఆద్యంతవత్వాత్ మనః. ఒక సంకల్పం వచ్చింది, అది పోతే వికల్పం వస్తుంది, అది పోయి మళ్ళీ సంకల్పం వస్తుంది, సంకల్పం పోతే వికల్పం వస్తుంది. ఈ సంకల్ప వికల్పాలకి ఆద్యంతాలు ఉన్నాయి, నాకు ఆద్యంతాలు లేవు. అవి కదలడానికి నేను ఆధారమై ఉన్నాను కనుక వాటిని ఆదిని చూస్తున్నా, అవి ఆగిపోయినప్పుడు వాటి అంతాన్ని చూస్తున్నా. ఆద్యంతాలందు నేనున్నా, నాకు ఆద్యంతాలు లేవు. అందువల్ల నిర్వికల్ప నిరంజన నిర్వికార. మార్పు అనేటువంటిది లేదు. ఎప్పుడైతే నిత్య శబ్దం వాడామో మార్పు ఉండడానికి అవకాశం లేదు, మోడిఫికేషన్ లేదు. మార్పు ఉంటే భావ వికార. నాకు భావ వికారాలు లేవు. భావ వికార వేత్త, భావ వికార వేత్త. ఆ భావ వికారాన్ని తెలుసుకునేవాడిని. దేహంలో మార్పులు ఉన్నాయి, వికారాలు, వాటిని నేను తెలుసుకుంటూ ఉన్నా. మనసులో మార్పులు ఉన్నాయి, వాటిని నేను తెలుసుకుంటూ ఉన్నా. వేత్త, వీటన్నిటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక ఇవి తెలియబడుతూ ఉన్నాయి. తెలియబడేవేవి కూడా నేను అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి నిత్యోస్మి, నిరాకారోస్మి, నిత్యముక్తోస్మి, నిర్మలోస్మి. చూసారా? నిర్వికార క్షేత్రజ్ఞ. అది ఆడ క్షేత్రజ్ఞ స్వరూపాత్. నేను క్షేత్రజ్ఞమై ఉన్నాను కనుక క్షేత్రంలో మార్పులు వస్తూ ఉన్నాయి. క్షేత్రం అంటే మనం చెప్పాను కదా మనకు 13వ అధ్యాయంలో, కేవలం ఈ దేహమే కాకుండా నీకు తెలిసేవన్నీ ప్రపంచంతో కలిపి, అవే కాదు నీ భావాలతో సహా అంతా క్షేత్రమే. ఏదైతే వికారం ఉందో అదంతా క్షేత్రమే. దాన్ని తెలుసుకునేటువంటి నీవు క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞ క్షేత్రం కన్నా అన్యమైనటువంటి వాడే గనక తెలుసుకుంటూ ఉన్నాడు. వికారాలన్నీ, మోడిఫికేషన్స్ అన్నీ క్షేత్రంలో ఉన్నవే కానీ క్షేత్రజ్ఞంలో లేవు గనక క్షేత్రజ్ఞోహం అహం క్షేత్రజ్ఞ నిత్యముక్త నిత్య నిర్మలోస్మి. నిర్మల అస్మి అహం. మలం న విద్యతే. అది నిర్మల శబ్దార్థం. మలం న విద్యతే, అసలు మాలిన్యమే లేదు. రెండో వస్తువు ఉంటే మాలిన్యం, ద్వితీయ కదా. రెండో వస్తువు ఉంటేనే మాలిన్యం. ఇప్పుడు ఈ చొక్కా మలిన పడిందంటే ఆ చొక్కాని మలినపరిచేటువంటి దుమ్ము ఉండదు కనుక అది దీని మీద పడడం వల్ల ఇది మలినం అంటున్నాం. అండర్స్టాండ్? రెండవ వస్తువే లేనప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నదంతా పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు దాన్ని మలినం చేయడానికి రెండవ వస్తువు లేదు కనుక మలం న విద్యతే ఇది నిర్మల నిత్య నిర్మల. ఇక్కడ ఈ ప్రపంచంలో నిర్మలమైనవి చాలా ఉన్నాయి. మనం కూడా అంటాం, బా ఈరోజు నిర్మలంగా ఉంది స్వామీజీ అంటారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి మనసంతా కలతగా ఉంది. కాబట్టి నువ్వు నిర్మలుడు కాదని నేను అనడంలే. నిత్య నిర్మలత్వం లేదు సార్, నిత్య నిర్మలత్వం లేదు. కాబట్టి వీటిల్లో అక్కడక్కడ మనకు నిర్మలత్వం కనిపించినా ఆత్మయందు ఉండేటువంటి నిర్మలత్వం నిత్య నిర్మలత్వం. అహం నిత్య నిర్మలోస్మి. క్లియర్? ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అహమాకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుతః సదా సర్వసమశుద్ధః నిస్సంగో నిర్మలోచలః. అహం స్టార్టింగ్ అహం. ఏం అహం? ఇది నిత్యముక్తాత్మ. అదే, ప్లీజ్ అండర్స్టాండ్. ఇంతకుముందు వచ్చాను లాస్ట్ నిత్యముక్తోస్మి అన్నాం కదా. అహం నిత్యముక్తోస్మి. ఇప్పుడు ఇంకా అహం అన్నప్పుడు మళ్ళీ అది అవసరంలే. అహం అని అనగానే నిత్యముక్తాత్మ, నిరంతరం కూడాను ఎవరికైతే నిత్యముక్తి ఉందో అటువంటి ఆత్మ స్వరూపం నేను గనక ఆ అహం శబ్దార్థం ఏంటి? నిత్యముక్తాత్మ. అంతేగాని అహంకార కాదు. నిత్యముక్తాత్మ. అహం నిత్యముక్తాత్మ ఆకాశవత్. ఆకాశవత్, ఆకాశమివ, ఆకాశం ఇవ వలే. అంతేగాని ఆకాశం కాదు, ఆకాశం చాలా చిన్నది.
ఉంటుంది, పోద్ది, కొలాప్సిబుల్, అది కూడా స్పేస్. జస్ట్ లిసన్. ఆకాశవత్, ఆకాశం